గెలిస్తే ఆ గెలుపు ఎంత ఆనందంగా ఉంటుందో నీకు చూపించాను. ఏంట్రా నువ్వు చూపించేది? ఇంకా నీకు అర్థం కాలేదా? మీ తాత నీతో ఇంత ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్ళవుతుంది? మీ అమ్మ నిన్ను ఇంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఎన్నాళ్ళవుతుంది? నువ్వు పెద్దదానం అయిపోయావు గాని, లేదంటే మీ తాత నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఇల్లంతా తిరిగేవాడు. దీపా గారికి అసిస్టెంట్ గా తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అన్న మీ తాతే వారసురాలంటే నువ్వమ్మా అని చెప్పాడంటే ఈ గెలుపు నీకు ఎంత గౌరవం తీసుకొచ్చిందో నీకు అర్థం కావట్లేదా? రేయ్, నీతో నేను ఆర్గ్యూ చేయలేనురా. నాకు నీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. మరెందుకు నాతో పాటు వస్తున్నా? నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను ఇష్టపడమని ఎవడు అడిగాడు? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అది నా ఇష్టం. నువ్వు ఇష్టపడద్దు, అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని మార్చమంటేనే కదా నీకు ప్రాబ్లం. నేను నీకు ఇవ్వాలనుకున్న క్లారిటీ ఏంటంటే నువ్వు గెలుపు కోసం అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా కూడా గెలవచ్చు. ఇది ఒక్కటే నీకు ప్రూవ్ చేయాలనుకున్నాను, ఈ రోజు ప్రూవ్ చేశాను. ఈ సక్సెస్ ని నువ్వు ఎలా తీసుకుంటే బాగుంటుంది అని మాత్రమే నేను చెప్తాను. ఎలా తీసుకుంటే బాగుంటుందో అది నీ ఇష్టం. అసలు నా మంచి చెడు గురించి ఆలోచించడానికి నువ్వెవరురా? ప్రస్తుతానికి నీ లవర్ని. తాళి కడితే నేను నీ మొగుణ్ణి. ఇంకొకసారి మాట అంటే చంపుతా. ఎందుకు చంపుతావు? నేను నీ లవర్ని అన్నానే గాని నిన్ను నా లవర్గా ఉండమన్నానా? నేను నీ కాబోయే మొగుణ్ణి అని అన్నానే గాని నువ్వు నా కాబోయే పెళ్ళాన్ని అని అనుకోమన్నానా? నా అభిప్రాయానికి నీ అంగీకారం అవసరం లేదు. నా ప్రేమకి నీ అనుమతి అవసరం లేదు. నన్ను నువ్వు ప్రేమించొద్దు అనగానే ఆగిపోయాననుకో, అది ప్రేమలా అవుతుంది. మనసు ఇవ్వడం నా ఇష్టం, అది తీసుకుంటావో లేదో నీ ఇష్టం. నువ్వు తీసుకోలేదు అని నేను తిరిగి తీసుకోలేను కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? చూడు బంగారం, నేనేం చెప్పాలనుకున్నానంటే ప్లీజ్ రా. నువ్వు బంగారం గురించి చెప్పిన తర్వాత విలువ నిలకడలేని బంగారంతో నా క్యారెక్టర్ ని పోల్చుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. నన్ను అలా పిలుస్తుంటే అది నాకు తిట్టులా వినిపిస్తుందిరా. ప్రేమగా పిలిచానని నేను అనుకుంటున్నాను, తిట్టానని నువ్వు అనుకుంటున్నావు. డిఫరెన్స్ అనుకోవడంలోనే ఉంది కానీ పిలుపులో లేదు బంగారం. టార్చర్ పెట్టి చంపుతున్నావు కదా. టార్చర్ కాదు బంగారం, ప్రేమ. మనం ప్రేమించిన వాళ్ళు బాగుండాలని కోరుకోవడం కూడా స్వార్థమే. నేను స్వార్థపరుణ్ణి చూసిన, అందుకే కేవలం కోరుకోవడం కాదు, నిన్ను మార్చాలనుకుంటున్నాను. నా ప్రేమ ఎప్పటికీ నీకే. థ్యాంక్స్. గుండెని తొక్కుతున్నంత బాధగా ఉంది కదా. ఇవ్వాలనుకోవడం నా ఇష్టం, ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. పోయి డాక్టర్ కి చూపించుకోరా. నువ్వు మరి ఇంత తేడాగా ఉన్నావేంట్రా? అది కాదు బంగారం, నేను ఇచ్చిన పువ్వు నీ తల్లో పెట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అయిపోయి కాలి కింద తొక్కేస్తే బాధగా ఫీల్ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నట్ట పువ్వుని ప్రేమిస్తున్నట్ట? నేను నిన్ను ప్రేమించడం నిజమైతే ఆ పువ్వుని నువ్వు ఏం చేసినా నేను హ్యాపీగానే ఫీల్ అవ్వాలి కదా. అనుమానమే లేదురా, నీ చెప్పు పోయింది. థ్యాంక్స్ బంగారం. మామూలు మనుషుల ఆలోచించరా బాబు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలాగే నా వెంట పడ్డావనుకో, నా కుడికాలు బొట్టలు వెళ్ళి చాలు నేను తొక్కి అవతలడానికి.
గుర్తుపెట్టుకో. బంగారం కుడికాలు బొటన వేలు. ఐ లవ్ యూ బంగారం. ఎవరైనా చూస్తే మీకిద్దరు మనవరాళ్ళు ఇద్దరు మనవళ్ళు అనుకుంటారు. ఎవరేమనుకుంటే ఎందుకులే, నువ్వేమనుకుంటావో చెప్పు. నేనేమనుకుంటానండి? నిప్పులేందే పొగరాదు పారిజాతం. ఎవరు అనుకుంటున్నారో నువ్వు అన్నావంటే ఎంతో కొంత వాళ్ళు అనుకున్నట్టుగా. దీనికి ఇన్ని అర్థాలున్నాయండి? చాలా అర్థాలు ఉన్నాయి పారు. నేనేమైనా నీలా డిగ్రీ చదువుకున్నానంటారా అన్ని తెలియడానికి? ఎవరేమనుకుంటే ఎందుకులే, నువ్వేమనుకుంటావో చెప్పు. నేనేమనుకుంటానండి? నిప్పులేందే పొగరాదు పారిజాతం. ఎవరు అనుకుంటున్నారో నువ్వు అన్నావంటే ఎంతో కొంత వాళ్ళు అనుకున్నట్టుగా. దీనికి ఇన్ని అర్థాలున్నాయండి? చాలా అర్థాలు ఉన్నాయి పారు. నేనేమైనా నీలా డిగ్రీ చదువుకున్నానంటారా అన్ని తెలియడానికి? ఏదో లౌక్యం తెలియని దాన్ని. తెలుగు తక్కువతనంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటాను. లౌక్యానికి చదువుకి సంబంధం లేదు పారు. లౌక్యం బుద్ధికి సంబంధించింది. ఏదో ఒకటి లేరా? నాతో నీకు జగడం ఎందుకు చెప్పు? నాకు ఒక కేక్ ముక్క పెట్టండి, తింటాను. నీకు ఎంత కావాలో తీసుకోపారు. నేనెంత తింటానురా? తిను పారు, తిను. దా. నా ప్రేమ నీకు కూడా చూపించకపోతే ఎలా పారు? మీ ప్రేమలని మీ తాతకు నేను భరించలేనురా. తాత చాలా భరిస్తాడు పారు. అలాగే క్షమిస్తాడు కూడా. జీవితాన్ని గెలవాలనుకునే వాళ్ళకి భరించడం, క్షమించడం రెండు తెలియాలి బావా. నువ్వు చాలా డక్కా ముక్కలు తిని ఇక్కడ దాకా వచ్చావు కదా, నీకన్నీ అనుభవాలే. పారిజాతం, నీకెన్నిసార్లు చెప్పినా మరోసారి చెప్పించుకోవడానికి నువ్వే అవకాశాలు ఇస్తుంటావు. అది కాదండి, మనం మాట్లాడితే పిల్లలు దాన్ని చూసి నేర్చుకునేలా ఉండాలి, నొచ్చుకునేలా కాదు. మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని. ఏంటి పారు, తాత వెనకెళ్ళావు? అదేరా, మీ తాత ఏదో చెప్తున్నారు కదా, ఇప్పటికి కూడా ఆయన వెనకే ఉన్నానని ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను. పారిజాతం, నేను చెప్పింది నీ గురించి కాదు. మరి మీ వెనక ఎవరున్నారండి? నా గురించి కూడా కాదు. మరి ఎవరి గురించి అండి? దీప గురించి. తన గురించా? అవును పారిజాతం, మనం ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ గెలుపు తనదే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు కదా, కానీ ఆడదాని విజయం వెనుక కూడా ఒక మగాడు ఉంటాడు. దీప విజయం వెనుక కార్తీక్ ఉంటాడు. నా మనసులో మాట చెప్పారు తాతయ్య గారు. మా తాత ఎప్పుడూ అంతే, అందరి మనసుల్ని చదువుతూ ఉంటాడు. ఏం సూరజ్, నువ్వేం మాట్లాడట్లేదు? ఒక మనిషి బలమైన సంకల్పంతో నిలబడితే
అతను ఎన్ని తరాలను ప్రభావితం చేయగలదో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది సార్. మీరు ఎప్పటికీ అందరికీ ఆదర్శంగానే ఉంటారు. ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో నీకు బాగా తెలుసురా. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి. గెలిచినందుకు మేమంతా ఆనందంగా ఉన్నాం. ఓడిపోయినందుకు మాల్ని అంత ఎంత బాధపడుతూ ఉందో. ఓడిపోయినందుకు బాధపడుతున్నావమ్మా? ఎవరు చెప్పారు మావయ్య మనం ఓడిపోయామని? అదేంటా, పోటీలో మనం ఓడిపోయాం కదా. ఓడిపోలేదు, కొత్త పాఠాలు నేర్చుకున్నాం. బాబాయ్ బలం ఇది అని మనం అంచనా వేశాం. మనం అంచనా వేసిన దానికంటే బాబాయ్ బలవంతుడు. నేను తలెత్తుకోలేమా? ఎందుకు తలెత్తుకోరు? నేను ఓడిపోయామ్మా. నా మీద గొంతెత్తడానికి ఆ శివనారాయణకి నేనే అవకాశం ఇచ్చినట్టయింది. ఎందుకు గతాన్ని తలుచుకుంటారు? అది మర్చిపోలేకపోతున్నాను కాబట్టి. గతాన్ని మర్చిపోకపోతే భవిష్యత్తు ఉండదు మావయ్య గారు. అయితే గతాన్ని నువ్వు మర్చిపోగలవా? గతంలో నీకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోగలవా? ఆ శివనారాయణ కుటుంబం కారణంగా నువ్వు ఇన్నేళ్ల నుంచి పడుతున్న బాధని మర్చిపోగలవా? ఆ కుటుంబం కారణంగా నువ్వేం నష్టపోయావు? మావయ్య గారు, మీరు చెప్పేవన్నీ నిజాలే. నష్టం మన కుటుంబానికి జరిగింది. గతంలో బాధని నాతో పాటు మీరు మోస్తున్నారు. కానీ నేను మళ్ళీ ఈ కుటుంబాలు రెండు ఒకటవ్వాలని కోరుకుంటున్నాను. అది జరగమా? మీ కూతురు మీ దగ్గరికి రావాలి. ఇది వాడు జరగనివ్వడు. నేను దశరథాన్ని కోసం ఎదురు చూస్తున్నాను. వాడు తండ్రి గీసిన గీత దాటడు. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం మావయ్య గారు. ఇన్నేళ్ల తర్వాత మనం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? మీ కన్న కూతురి దృష్టిలో మీరు చెడ్డవాడిగా మిగిలిపోకూడదనే కదా. మీరు కోరుకున్నది త్వరలోనే జరుగుతుంది. మనం ఓడిపోలేదు, మీ కూతుర్ని గెలిపించాం. ఎక్కడో దూరాన ఉన్న కూతుర్ని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టాను. అది గెలుపు కాదా? దీనికి మీకు ఆనందం లేదా? ఈ సంతోషం మీరు అందుకునే బహుమతి కంటే గొప్పదా? కామా, నా కూతురు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నువ్వు నన్ను గెలిపించావు. నా కూతురు మళ్ళీ నా దగ్గరకు వస్తుందన్నా నమ్మకాన్ని కల్పించావు. నువ్వు నా నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. థ్యాంక్ యూ మావయ్య గారు. ఓడిపోయింది మీరు కాదు మావయ్య గారు, నేను. ఇది మీకు కాదు, నాకు అవమానం. అయినా అందుకు మంచి జరిగిందిలే. బాబాయ్ బలం తెలిసింది. ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకో బాబాయ్. నీకు మరో సెలబ్రేషన్ లేకుండా చేసే పూచి నాది. కార్తీక్, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కేక్ తీసుకెళ్ళడం మర్చిపోకు. వద్దులే తాత. నీకు కాదులేరా, నా కూతురికి నీ కూతురికి. సరే తాత. ఈ దరిద్రాలు మనం భరించలేము. దూరంగా పోతేనే బెటర్. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో జ్యోత్స్న! అయ్యో జ్యోత్స్న! రక్తం వస్తుంది. జ్యోత్స్న! అయ్యో జ్యోత్స్న! అయ్యో! ఉండండి.
నాకు దెబ్బ తగిలిన దానికంటే సూరజ్ చేష్టలే ఎక్కువ షాకింగ్ గా ఉన్నాయి. చూసుకోవాలి కదండి, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూసారా? అందరూ సంతోషంగా ఉన్న టైంలో మీకు ఇలా జరిగింది. సారీ అండి, జ్యోత్స్న గారికి గాయమయ్యి రక్తం వస్తుంటే చూడలేకపోయాను. అసలు ఈ పూలకొండి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇంజెక్షన్ చేస్తే మంచిదేమో. బ్రదర్, జ్యోత్స్న గారిని క్లినిక్ కి తీసుకెళ్తారా, లేదంటే డాక్టర్ గారిని ఫోన్ చేసి రమ్మంటారా? అవసరం లేదు. అంత చూసుకోకుండా ఎలా తనుకున్నావు? అమ్మా సుమిత్ర, తనని పైకి తీసుకెళ్ళి నడిచావు కదా, అది కాదు మమ్మీ, ఈ పూలకొండి. ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి కదా. ఆయింట్మెంట్ రాయడంతో పాటు టాబ్లెట్ కూడా ఇవ్వండి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంది నా దగ్గర, ఇవ్వమంటారా? నా దగ్గర ఉందిలే బాబు. జ్యోత్స్న పద రా. పాపం జ్యోత్స్న గారు ఉదయం లేచి ఎవరు ముందు చూసారో ఏంటో, కుడి కాలు బొటన వేలికి గాయమైంది. నువ్వు ఇలాగే నా వెంట పడ్డావనుకో, నా కుడి కాలు బొట్టలు వేలు చాలు నేను తొక్కి అవతలేడాను. ఇది వీడు కావాలని చేశాడా లేదా అనుకోకుండా జరిగిందా? జాగ్రత్త. మెల్లగా. ఏసీఓ గారు, ఏంటి సైలెంట్ గా పక్కొచ్చేసారు? ఈ రోజు నాకు ఒక కొత్త విషయం తెలిసింది బాబా. ఏంటి? సూరజ్ జ్యోత్స్నని ఇష్టపడుతున్నాడు. మీతో చెప్పాడా? చూస్తుంటే అర్థం కావట్లేదా? వాళ్ళిద్దరూ పెళ్లి అలకల్లా కొట్టుకుంటారు కదా. జరిగింది చూస్తే నీకేం అనిపించట్లేదా? అనిపించడానికి ఏముంది, అక్కడ పోలకొండి ఉంది, చూసుకోకుండా జ్యోత్స్న తన్నింది. బ్రదర్ మంచోడు కాబట్టి కట్టుకట్టాడు. వాడు మంచోడేంట్రా? పెద్ద జాదుగాడు. కాలికి రక్తం వస్తుంటే ఖర్చు తీసి కట్టుకట్టాడు కదా వారు. అయ్యో, అదంతా డ్రామారా? రామాయణ అంతా కళ్ళ ముందే జరిగితేను చూసుకోకుండా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని పూలకొండి తన్నింది జ్యోత్స్న. అయ్యో, అసలు ఆ పువ్వులు కుండి పెట్టిందే వాడ్రా? పూలకొండి పెట్టింది సూరజ్. ఆ, అవును. ఏంటి బాబు, పూలకుండిని కన్నార్పకుండా చూస్తున్నావు? మెట్లకి కుడి పక్కన ఉన్న పూలకుండి ఎడం పక్కన పెడితే ఎలా ఉంటుందా అని చూస్తున్నానండి. ఎందుకు బాబు? ఏది నువ్వు ఉన్న చోట ఉంచవా? మెట్లకి ఎడం పక్కన పూలకుండి ఉంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవిడికి ఆరోగ్యం బాగుంటుందని ఎక్కడో చదివానండి. హా, ఇలాంటి చాదస్తాలన్నీ నేను నమ్మను బాబు. నేను నమ్ముతానండి. ఈ ఇంట్లో పెద్దవిడంటే నేనే. కాస్త ఆరోగ్యం జాగ్రత్త అండి.
అమ్మో ముసలోడు ముందు పెళ్ళం పోయినట్టు నేను పోతానేమో. నా చాదస్తం కాకపోతే నమ్మితే పోయేది ఉంది. ఏం ఆలోచిస్తున్నారు? ఏమిటో ఎందుకో నాకు నిన్ను నమ్మాలనిపిస్తోంది బాబు. నమ్మకమే జీవితం అండి. నేను అదే అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇటున్న పూల కుండీ నాకు పెట్టేయండి. అలవాటు పోతుందేమో బాబు. దీంట్లో అలవాటే ఉందండి. ఇటున్న పూల కుండీని అటు పెట్టేవనుకో అలవాటు లేని వాళ్ళు కనుక్కుంటారు కదా. అంత చూసుకోకుండా నడిచే వాళ్ళు ఎవరుంటారండి? అంతేనంటావా బాబు? అంతేనండి. అబ్బబ్బబ్బబ్బా ఈ మెడపట్టితో ఈ పూల కుండీని అటు పెట్టడం కష్టమేమో బాబు. బా చాలా సింపుల్ అండి. ఈ గ్లాస్ పట్టుకోండి. అయిపోయింది. అదిరా జరిగింది. మరి ఈ విషయం అక్కడే ఎందుకు చెప్పలేదు? ఈ పూల కుండి జరిపింది నీకోసమేనని ముందుగానే వాడు ఒక మాట చెప్పుంచాడు కదరా. నేను మీతో చెప్తే వాడు ఏమంటాడో తెలుసా? పారిజాతం గారి కోసం జరిపాను అంటాడు. కాదురా పారిజాతం గారు జరపమన్నారు అంటాడు. అంతకు తెగించాడు వారు. అయ్యో లేదురా వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. కావాలని జోష్నకి దెబ్బ తగలాలనుకుంటాడా? దీని వెనకాల ఇంకేదో ప్లాన్ ఉంది దీపా. ఊరుకోపారు. పురావస్తు పరిశోధన శాఖలో పనిచేసే దానిలాగా అన్నిట్లోనూ గొడవ పెట్టి తప్పడమే. అది కాదురా ఆ సూరజ్ నీతో మాట్లాడుతూ కూర్చుంటే మాకు టైం వేస్ట్ కానీ దీపా వెళదాం పద. అలాగే బాబా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి కేక్ బాక్స్ లో పెట్టి తీసుకొస్తాను. మొత్తం పట్టుకోకు నాకు కొంచెం ఉంచు. అక్కడే ఉంచావని నీకోసం ఉంచడానికి ఇందాక తిన్నా సరిపోలేదా? అది చిన్న ముక్క తిన్నాను రా. పావు కేజీ పైనే ఉంటది. అంత మించి తిన్నామంటే అది మాత్రం అరగొద్దు. అయ్యో నోటికి దిష్టి పెడుతున్నారు. కార్తీక్ నువ్వు నీ పెళ్ళాము ఆ సూరజ్ గాడు మీరంతా కలిపి మా పాలిట కురివి దయ్యాలా తయారయ్యారు. అమ్మమ్మమ్మమ్మమ్మ మనశ్శాంతిగా బతకనివ్వట్లేదు.